వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ప్రోటీన్ దోశ అండి. ప్రోటీన్ దోశ అంటే మీకు అన్ని గ్రెయిన్స్ వేసానండి. ఇది మన పెసరట్టు మాదిరిగానే నేను ముందు దోశ వేసి చూపిస్తా. పలచగా వేస్తానండి. పలచగా వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను, అల్లం ఆల్రెడీ పిండిలో వేసానండి. నేను ఒక 2 months నుంచి పొద్దుటే లేకంగానే మజ్జిగలో సొంటి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అట్లా వేసుకుని తాగుతున్నా. ఏంటంటే మనకి హెల్త్ బాగుండాలండి. B12 అది కరెక్ట్గా ఉండాలి పొట్టలో. దాని గురించి మజ్జిగ తాగుతున్నా. కాఫీలు మానేసా. తర్వాత కొంచెం ఒక ఫ్రూట్ ఏదైనా ఉంటే తింటున్నాను. క్యారెట్, చిన్న దోసకాయ ముక్క, అవతల వచ్చేసి చిన్న ముల్లంగి ముక్క మిక్సీలో వేసుకుని తాగుతున్నా. ఆ తర్వాత అండి ఇష్టం ఉంటే ఏదో ఒక కాసేపాకి ఒక దోశ, లేదంటే అది కూడా లేదు, మధ్యలో ఏమన్నా కొబ్బరి బొండం అన్నా ఏదైనా అండి, మజ్జిగైనా ఏదన్నా తాగుతున్నా. ఇంచుమించుగా అండి 2 monthsగా ఒక డైట్కి అలవాటు పడిపోయా. దానికోసం అండి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. 6 kilos నేను 6 kilos నేను వెయిట్ లాస్ అయ్యానండి. నాకే ఒళ్ళు తేలిగ్గా తెలిసిపోతుంది, అర్థమవుతుంది. ఏంటంటే అవసరం లేని వాటర్ అది ఎక్కువ మనకి ఒంట్లో చేరిపోయి అది వెయిట్ అండి. ఫ్యాట్ అంతగా ఉండదు. నేను వెజిటేరియన్ అండి. ఫ్యాట్ అంతగా ఉండదు. మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. కొన్ని జబ్బుల వల్ల లావు అవుతారు. కొన్ని జబ్బుల వల్ల కూడా ఒళ్ళు వచ్చేస్తుందండి. మనం అందరూ తినేదానికన్నా తక్కువే తింటాం కానీ లావుగా ఉంటాం. కానీ కొన్ని అంటే మనకి వచ్చి కొన్ని విటమిన్స్, కొన్ని లోపాలు ఉంటాయి. అవన్నీ సరి చేసుకోవాలి. నాకు B12 లోపం ఉందండి. జుట్టంతా ఊడిపోయింది. దానికోసం నేను పొద్దుటే మజ్జిగ వేసుకుని మెంతి పొడి అది తాగుతున్నాను కదా. మెంతులు, జీలకర్ర ఒక్కొక్క రోజు వచ్చి వామ్ వేస్తానండి. అట్లా తాగుతున్నా. బాగుందండి. ఇంకా కొంచెం హెల్దీగా ఉన్నట్లు నాకే అనిపిస్తుందండి. చక్కగా ఏదో ప్రోటీన్స్ అంటే మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే గుడ్లో ఇది తింటారండి. నేను వచ్చి ఇదండి, ఇది అన్ని దినుసు అన్నీ అంటే తెలియసి చెప్తాను అండి. చక్కగా వచ్చింది చూసారా. ఇది వచ్చేసి నేనేం లేదండి, ఒక లోపల ఇదండి, 1 కప్పు మినపప్పు అండి. పొట్టు మినపప్పు, పొట్టు తీయలేదు, అన్నిటికీ పొట్లు ఉంచేసాను. పెసరపప్పు అండి, గ్రామం నుంచి వచ్చినాయి. అట్లానే 1 కప్పు శనగలండి. శనగలు ఉడకేస్తే ఒకరోజు తింటున్నారండి, ఒకరోజు తినకపోతే సద్యవాసన వస్తున్నాయి. దానికి ఏం చేశానండి, నేను 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగలు నైట్ 3 కలిపి కడిగేసి ఊరబెట్టేసానండి. పొద్దుటే కొంచెం జీలకర్ర, అల్లము, 2 పచ్చిమిరకాయలు, సరిపడా ఉప్పేసి మిక్సీ పట్టేసానండి. ఈ బ్యాటర్ వచ్చి ఇలా ఉంటుంది. పెసరట్లానే ఉంటుందండి ఇంచుమించు. కానీ ప్రోటీన్స్ టేస్ట్ అండి మనకి. ఇవన్నీ పొట్టుతో తింటున్నాం కదా, మనం ఏమి కడిగి పొట్టు తీయట్లేదండి. అట్లాగే పొట్టుతో తినడం వల్ల మంచి ఫైబర్ ఉంటుందండి, ప్రోటీన్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్లకి మనకి బియ్యం అవి వాడటలేదు కదా, బాగుంటుంది. చక్కగా మంచి ఫుడ్ అండి ఇది. నేను ఒక ఊరు వెళ్ళొచ్చానండి ఈ మధ్య, గురవాయూరు వెళ్ళొచ్చాను. 4-5 రోజులు ఇల్లు వచ్చి. అయినా కూడా గ్రైండ్ అయ్యడానికి ఏదో సరే మంచి ఫుడ్ తింటున్నాం కదా, రోజు గ్రైండర్లు వేసి వారం మిక్సీ దాంట్లో గ్రైండర్లు ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకోవడం, గ్రైండర్లు వేసుకోవడం, కిలోలు ఎందుకు రుబ్బడం. అప్పుడప్పుడు నైట్ ఊరబెడుతున్నా, పొద్దున్న వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మీరు ఆవిరి కూడా వేసుకోవచ్చు. ఉట్టి మినపప్పు రుబ్బి ఫ్రెష్గా క్లాత్ మీద ఎక్కడన్నా వేసి ఆవిరి కూడా వేస్తారు. అది కూడా మంచిదండి షుగర్ పేషెంట్కి. కార్బోహైడ్రేట్లు తక్కువ కదండి. ఇదిగండి దోశకి నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేశాను. మా వాళ్ళందరూ తినేశారు. నేను మా అమ్మాయి వచ్చింది, మా చిన్న అమ్మాయి, తనకి టమాటా పచ్చడి వేసి ఇదే ప్రోటీన్ దోశ చేసి ఇచ్చాను. అవతల నేను సరే ఒక దోశ తిన్నాం. మనం మరీ డైట్ అంటే నీరసంగా అయిపోతాం. ఏదైనా ఫుడ్ తింటూనే ఉండాలి. తర్వాత వచ్చి దాన్ని వర్కౌట్ చేసుకుంటూ ఉండాలండి. అనవసరంగా ఆకలి లేదు తినడం అవన్నీ చేయకూడదండి. ఎక్కువ వాటర్ తాగాలి. ఇదిగోండి సరే మా చిన్నమ్మాయి ఇప్పుడే తిని బయటకు వెళ్ళింది. సరే అండి, పచ్చడి ఎందుకు వేస్ట్ చేయగా, దాంట్లో నేను ఒక దోశ వేసుకొని తినేస్తా. అంటే అండి రోజు 2 దోశలు తిన్నామనుకోండి, ఒక దోశ చాలు అనిపిస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, మసాలా ఉంది దీంట్లో. ఈ పచ్చడి వేస్ట్ చేయకూడదు కదండి, మనకి పచ్చడి వేస్ట్ అయిపోద్దని నేను ఇందులో ఒక దోశ వేసాను. చక్కగా ఈ పచ్చడి అండి మనం
ఉల్లిపాయలు అవి వేయకూడదండి. ఉల్లిపాయలు వేస్తే వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు నూనెలో వేయించాను. టమాటాలు అదే నూనెలో పచ్చిమిరపకాయలు తీసేసి టమాటాలు చింతపండు మగ్గబెట్టాను. ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఉప్పేసి మిక్సీ పట్టానండి. తాలింపు పెట్టాను. సరే అండి, ఇది ఒక బాగా పొడిగా ఉన్న డబ్బాలు వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 2-3 రోజులకి టిఫిన్కి సరిపోద్దండి. నైట్ టిఫిన్కి సరిపోతుంది. ఈ పూట అన్నంలో తినేవాళ్ళు మజ్జిగ అన్నంలో నంచుకునేవాళ్ళు నంచుకుంటారండి. సరే ఇంకా వంట మొదలు పెట్టలేదు. సరే అండి, నేను ఒక దోశ తిన్నాను అనుకోండి, కొంచెం తెంపుగా ఉంటుంది. పిల్లోడికి స్నానం చేయించేసా. ఇదిగోండి, ఈ పిండి పెసరపిండి లాగానే ఉంటుందండి. ఇట్లా బయట ఉంచితే పులిసిపోద్దండి. తుడిసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, నైట్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తింటారు. మళ్ళీ నేను ఈ దినుసులన్నీ నేను నైట్ పెడతానండి. నైట్ పెడతాను. తెల్లారికి మళ్ళీ రేపటికి టిఫిన్కి రెడీగా ఉంటుంది. మిక్సీ పడితే చాలండి. ఇవన్నీ గ్రైండర్ ఎక్కర్లేదు. 4 ఉన్న ఇంట్లో 3 కప్పులు వేసుకున్నాం అంటే 4-5 టిఫిన్ తినొచ్చండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. చక్కగా ప్రోటీన్ దోశ అండి. నేను కార్బోహైడ్రేట్స్ ఏం లేకుండా ఉట్టి ప్రోటీన్స్ దోసేసాను. మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి బియ్యం అవి వాడటం తగ్గిస్తే మంచిదండి. వెయిట్ తగ్గే వాళ్ళు కూడా బియ్యం అది వాడకం చాలా వరకు తగ్గించాలండి.